టైమ్స్ టుడే న్యూస్ కి స్వాగతం। సత్తెనపల్లి రూరల్ మండలం నందిగామ గ్రామంలో రెవెన్యూ సదస్సులో హాజరైన సత్తెనపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని శాసనసభ్యులు కన్నా తెలిపారు। 33 రోజుల పాటు జరిగే రెవెన్యూ సదస్సులను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ప్రజల సమస్యలు పరిష్కార దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు। 2019లో జగన్ సైకో ముఠా గద్దెనెక్కగానే భూ బకాసురులాగా ప్రజల భూములపైన పడ్డారు। సైకో జగన్ ముఠా బారిన పడి భూములు కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్న రెవెన్యూ సదస్సులు గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారుల బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తోంది। ఈ సమయంలోనే తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అధికారుల దృష్టికి తీసుకురావచ్చు। ప్రజల ప్రభుత్వాస్తుల రక్షణకు మన ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది। మీ భూమికి భద్రత కల్పించే బాధ్యత మాది అని మీకు మాటిస్తున్నాము। ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు మరియు కూటమి నాయకులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు। కార్యక్రమాల గురించి చర్చించుకొని ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు మనం పెట్టుకున్నాం। ఆ రోజున గ్రామ సభలో చర్చించుకొని అలాగే ఇవాళ మీ గ్రామంలో అయితే సాధ్యపడదు, కానీ చాలా గ్రామాల్లో ఈ భూ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి। ఏదైతే ఎవరైతే ఈ వైసీపీ నాయకుడు అందరి భూముల్ని దొంగిలించాలనుకున్నారో ఆ దొంగిలించడానికి అవకాశం ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా వాళ్ళు ఈ 19 నుంచి 24 వరకు కూడా ఒకళ్ళ భూమిని వాళ్ళ పేరు మీద రాయించుకున్నటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి। ఈ రెవెన్యూ సదస్సులు ప్రత్యేకించి ఆ సమస్యలను పరిష్కారం చేయడం కోసమే ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అన్యాయాలు, అక్రమాలు జరిగి చాలా మంది చెప్పుకోలేని స్థితిలో మరి మిగిలిపోయారో వాళ్ళందరికీ కూడా ప్రతి గ్రామానికి అధికారులను పంపించి మీ భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఆలోచన చేసి ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో నిర్వహించుకుంటున్నాం। ఈ సందర్భంగా ఆర్టీఓ గారు చెప్పినట్లు భూ వివాదాలు కాకుండా అనేక సమస్యలు వచ్చినాయి। పెన్షన్స్ కానీ, వైట్ కార్డ్స్ ఇష్యూ కానీ, ఇతర విషయాలు అనేక సమస్యలు వచ్చినాయి। ఈ సమస్యలన్నీ కూడా మరి ఆ డిపార్ట్మెంట్కు పంపించి పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా అది తెలియజేస్తూ ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము।